247 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది డిఎస్సి. దీనికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ముందుగా ఇందులో ముఖ్యమైనటువంటి కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది రద్దు చేసి ఒక జిల్లా ఒక పేపర్ ఖచ్చితంగా ఎగ్జామ్ నిర్వహించాలి తెలంగాణ మాదిరి. అలా నిర్వహించిన పక్షంలో విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కావున ప్రభుత్వం దీన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఒక సెక్షన్లో ఎక్కువ మార్కులు వస్తాయి, ఒక సెక్షన్లో తక్కువ మార్కులు వస్తాయి, ఆ విధంగా పిల్లవాళ్ళు ఏదైతే పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక లాటరీ పద్ధతితో సమానం. కాబట్టి ఈ నార్మలైజేషన్ ఎంత మాత్రం మేము ఎంకరేజ్ చేయం, దీన్ని అంగీకరించేది లేదు. కావున వెంటనే తక్షణమే ప్రభుత్వం ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే పేపర్ ఒకే ఎగ్జామ్, ఒక జిల్లాకి ఒకే పరీక్ష అనేది తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 16,000 టీచర్ పోస్టులు ఇవ్వడం చాలా సంతోషదాయకం. కాకపోతే ఇదే టైంలో అందరికీ సమన్వయం చేస్తూ ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి. అదేవిధంగా మీరు ఎస్సీ వర్గీకరణ పేరుతో 6-7 నెలల టైం తీసుకుని అభ్యర్థులను నైవంచన చేశారు. మరి ప్రిపరేషన్కి 3 నెలల టైం ఇవ్వలేరా? ఖచ్చితంగా ప్రిపరేషన్కి 90 రోజులు టైం ఇవ్వాలి. అదేవిధంగా నార్మలైజేషన్ రద్దు చేయాలి. అదేవిధంగా కొన్ని 4 జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉన్నాయి, వాళ్ళకు కూడా న్యాయం చేస్తూ వాళ్ళకు కూడా పోస్టులను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.